ముందుగా అయితే శనగపిండి తీసుకున్నానండి, కాస్తంత సాల్ట్, అరటికాయ బజ్జీకి అరటికాయలు, కొద్ది జారుగా కలుపుకున్న శనగపిండి అండి, చక్రాల్లా కోసుకున్న అరటికాయలు, పచ్చటికాయని తొక్క తీయకుండా ఇలా కట్ చేసాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టా, ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. అరటికాయని ఇలా చక్రాల్లా కోసి ముందుగా పిండిలో వేస్తున్నామండి. ఆయిల్ వీటెక్కింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా వదులుతున్నాం. బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయాలండి. నూనె సైడ్కి ఇలా పెడితే ఆ సైడ్కి నూనె కారేలా కొంచెం. అదేవిధంగా ఇంకో వాయి అయితే వేగిస్తామండి. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఇలాగా క్రిస్పీగా ఉన్నాయి, కరకరలాడుతూ ఉండేలాగా